హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. నేనైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లేడీస్కి యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అసలు తమ్నెల్ చూడగానే మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. ఎస్, సిక్స్త్ సెన్స్ అనేది మనకు వర్కౌట్ అవుతుందా? అసలు సిక్స్త్ సెన్స్ అంటే మనం చాలా టాపిక్లు మాట్లాడుకుంటూ ఉంటాం జనరల్గా మన ఫ్రెండ్స్తో కానీ చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే. ఏదైనా సడన్గా జరిగిందనుకోండి, అరే నాకు అప్పుడే అనిపించిందిరా నా సిక్స్త్ సెన్స్ ఏదో చెప్తుంది అని కదా. అసలు నిజంగా సిక్స్త్ సెన్స్ అనేది బిజినెస్కి వర్కౌట్ అవుతుందా? చూడండి, నేను ఒకటే చెప్తాను. నేను టీచింగ్ ఫీల్డ్లో 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఎంతసేపు నాకు ఒకరి కింద వర్క్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. నాకు ఎప్పుడు అనిపించేది, అరే నాకంటూ ఒకటి పర్సనల్గా ఉండాలి, నాకంటూ ఒకటి నేను పర్సనల్గా జాబ్ చేసుకోవాలి, సెల్ఫ్ ఇండిపెండెన్స్గా ఉండాలి, సెల్ఫ్ గ్రోత్ ఉండాలనేసి. సో నేను అక్కడే క్లిక్ అయిందనమాట. నా మైండ్ ఎప్పుడు చెప్తుండేది. కాబట్టి నేను ఎలా అంటే అలా ఉండొద్దు, మనము బయట అక్కడ వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. అయినా సరే నేను సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ ఇండిపెండెన్స్ కావాలి కాబట్టి నేను అలా వర్క్ చేస్తూ వచ్చాను. కొద్ది రోజుల తర్వాత నాకే అసలు చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఇమీడియట్గా నేను జాబ్ మానేసి నేను పర్సనల్గా చెప్తున్నాను కదా, సిక్స్త్ సెన్స్ అనేది మనకు ఒకటి ఉంటుంది. కానీ ఆ సిక్స్త్ సెన్స్ నేను చెప్పాను కదా అని చెప్పి మీరు మనకు లేడీస్కి ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అని సడన్గా చేయడం కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి ఒక డివోషనల్గా మనము కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్తో అంటే విశ్వంతో మనం కనెక్ట్ అవ్వాలి. జనరల్గా యోగా అందరూ చేస్తుంటారు కదా, యోగా లాంటి ప్రాసెసే. అంటే మనం డివినిటీతో కనెక్ట్ అయ్యి, అంటే డివైన్గా, స్పిరిచువల్గా దేవునితో ఇట్లా అంటాం కదా, అలా మనం పూజ చేస్తున్నప్పుడు ఇది రిలీజియన్తో సంబంధం లేదండి. అంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు కూడా నాకు మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయింది, అరే నేను అక్కడ చెయ్యొద్దు, వర్క్ టీచింగ్ అనేది ఒకరి దగ్గర వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఏదైనా ఒకటి చెయ్యాలి అనేది నా నమ్మకం. సో అలా ఒక నమ్మకంతో నేను స్టార్ట్ చేసిన బిజినెస్సే నా ఈ కాటన్ విక్స్ బిజినెస్. కాటన్ విక్స్ బిజినెస్సే కాదండి, నేను రీసెంట్గా శారీస్ కూడా హోల్సేల్లో నేను సేల్ చేస్తాను. సో శారీస్ కంటే కూడా నాకు కాటన్ విక్స్ బిజినెస్సే ఎక్కువ రన్ అవుతుంది. శారీస్ అంటే జస్ట్ అప్పుడప్పుడు ఆన్లైన్లో వస్తే సెండ్ చేస్తాను, లేకుంటే లేదు. అది అనమాట ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి నేను కోచ్గా రీసెంట్గా నేను ఎస్టాబ్లిష్ అయ్యానండి. కోచ్ అంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు చాలామంది చదువుకొని వాళ్ళు, కొంతమంది చదువుకొని కూడా ఏ వర్క్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వర్కే చేయమని నేను సజెస్ట్ చేయనండి. అర్థమవుతుందా? కాబట్టి వర్క్ విషయంలో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను వాళ్ళని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా నేను వాళ్ళతో చెప్పడము, వాళ్ళు ఏంటి అని తెలుసుకోవడం లాంటిది వాళ్ళతోనే దగ్గరుండే నేను చేపించి ఇవంతా కూడా నడిపిస్తానండి. అర్థమవుతుందని నేను చెప్పేది. సో టాపిక్లోకి వెళ్ళిపోదామండి. అసలు ఈ సిక్స్త్ సెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్మిక్ ఇంటెలిజెన్స్. మీలో ఎవరికైనా కాస్మిక్ ఇంటెలిజెన్స్ గురించి ఐడియా ఉందా? అంటే ఏం లేదండి, తెలియడానికి మనకు సిక్స్త్ సెన్స్ అనేది భౌతికంగా అవకాశం లేని విషయం నీకు తెలిసిపోవడం, అంతే కదండి. మనకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని అంటాం కదా. ఎగ్జాంపుల్, మనం రోడ్డు పైన వెళ్తుంటాం, లెఫ్ట్ సైడ్ వెళ్ళేది సడన్గా రైట్ సైడ్ టర్న్ అయ్యామనుకోండి, ఏమనిపిస్తుంది? అక్కడ మీకు ఎవరో తెలియని ఫ్రెండ్ మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాడు. అరే నాకు అనిపించింది రా, సిక్స్త్ సెన్స్ ఎప్పుడో చెప్పింది నాకు, అందుకే ఇటు సైడ్ టర్న్ అయినా అంటాం. మనం ఒక ఆటో ఎక్కబోయి అది వద్దు అని చెప్పేసి నెక్స్ట్ ఆటో ఎక్కామనుకోండి, మనం ఆ ఫస్ట్ ఆటో వెంటనే రోడ్డు పైన వెళ్తుంటే సడన్గా దానికి ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, అంటే మనకు కనిపించట్లేదు భౌతికంగా, అది మనకు తెలియట్లేదు, కానీ మన ఇన్నర్ శక్తి అంటే ఎనర్జీ ప్రకారం మనకు ఒక సెన్స్ అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? సో దీన్ని మనం సనాతనం అనే సైన్స్ని మనము దాని దృష్టిని ఏకాగ్రతతో చూస్తే మనకు ఖచ్చితంగా ఈ సిక్స్త్ సెన్స్ అనేది తెలుస్తుందండి. అంటే మనం ఒక విషయంను మనం ఎలా చూస్తే అదే మనకు కనిపిస్తుంది. సిక్స్త్ సెన్స్ అందరిలో ఉంటుందండి, కానీ అది మన నెగిటివ్ థాట్స్ తోటి మొత్తం కప్పబడి ఉంటుందండి. అసలు సిక్స్త్ సెన్స్ కంటే ముందు ఉన్న 5 సెన్స్ అంటే సెన్సెస్, సిక్స్త్ సెన్స్ అంటున్నాం కదా, అసలు ముందున్న 5 సెన్సెస్ మన శరీరంలో ఎంత కంట్రోల్లో ఉన్నాయో చూసుకోండి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు. అర్థమవుతుందా? ఎందుకంటే సిక్స్త్ సెన్స్ అంటుంది కదా, ముఖ్యం అంటుంది కదా. సిక్స్త్ సెన్స్ చెప్పింది విందాం అనుకుంటే కథమేమి పని. ఎందుకంటే మీ 5 సెన్సెస్ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే మీ సిక్స్త్ సెన్స్ మాట వినండి. మరి మనకున్న ఈ 5 సెన్సెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
ఈ టాపిక్ మీద మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో సిక్స్త్ సెన్స్ వల్ల అసలు మనకు సమాచారం అది ఎంతవరకు వస్తుంది, ఈ 5 సెన్సెస్లో ఈ 5 సెన్సెస్ ద్వారా కూడా మనకు తెలియని ఏదో ఒక ఉపకరణం వల్ల అందుతుందండి. సడన్గా అయితే మనకు తెలియదు ఏది కూడా. మనమేం దైవాలం కాదండి అన్నీ తెలిసిపోవడానికి. మనం ఒక దృష్టితోటి చూడడమే అసలు అది ఎలా జరుగుతుంది, దాని వెనక శాస్త్రపరంగా తర్కం వర్కింగ్ ఏంటి చెప్తాను వినండి. ఇప్పుడు అదే చెప్తున్నా. ఎవ్రీ సెకండ్ మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఆలోచించే మనసే మనం అని ఆ భ్రమలో ఉంటామండి. నిజానికి ఆ మనసు వేరు, మనం వేరు, ఆ రెండు వేరే. ఆ ఆలోచనని చూడగల మరో అంశం ఉంది అంటే ఉంది, అదే మన యొక్క ఉనికి అండి. మనం వేరు ఆలోచన వేరు అనే విషయం వర్తమానంలోకి ఒక్కో క్షణం మనకు అర్థమైతే మనసుకు ఎలా అనిపిస్తుందంటే, మనం దాన్ని కంట్రోల్లో చేసుకున్నాం అనుకోండి, అది మనకు బానిసలాగా వర్క్ అవుతుందండి. సో అది ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్య ఒక గ్యాప్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరికి. అసలు అది ఎలా ఉంటుంది అని కూడా తెలియకుండా మనం వెళ్ళిపోతుంటాం. మనం ఆలోచనకి మధ్య గ్యాప్ లేకుండా ఆలోచిస్తూనే ఉంటాం. రోజంతా ఆ గ్యాప్ని మనం పట్టుకుంటే, దాన్ని గనక మనం ఇంక్రీజ్ చేయగలిగితే మనం ఒక శక్తివంతమైన అతి ముఖ్యమైన స్థితిలో ఉంటామండి. ఆ స్థితిలో ప్రజెంట్ నేనున్నాను అని నేను చెప్తున్నా. ఎందుకు అంటే నాకు ఇది వర్కౌట్ అయ్యింది కాబట్టి. ఒక్క క్షణమైన సరే అండి, ఆ స్థితిని మనం అంటే గ్యాప్ ఉంటుంది కదా, దాన్నే మనం అలైన్మెంట్ అంటాం. అంటే అనంతమైన అంటే క్రియేటివిటీ కొత్తగా సృష్టించడం లాంటి సోర్సెస్లో ఈ కాస్మిక్ ఇంటెలిజెన్స్ మనం అనేది విశ్వంతో అనుసంధానం అయి ఉంటుంది అంటాం కదా, అదనమాట. అసలు ఈ సోదంతా మనకెందుకు చెప్తుంది అని అంటే, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నా మైండ్లో కూడా చాలా ఆలోచనలు అయితే తిరిగాయండి. అసలు వర్కౌట్ అవుతుందా, ముందుకు వెళ్తామా, చేస్తామా అని. సో అదే చెప్తున్నాను, మనం ఎప్పుడైతే మన మనసు పైన దృష్టి పెట్టి మనం చేసే పని కరెక్ట్ అని ఆలోచిస్తామో ఖచ్చితంగా బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. అర్థమవుతుందా? మన పైన మన చుట్టూ ఒక అద్భుతమైన శక్తి అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ శక్తికి ఒక లైన్తో మనం కనెక్ట్ అయినట్టు మనం ఇమాజినేషన్ చేసుకోవాలి, అంతే. అదే అలైన్మెంట్. ఇది మీరు ఒకసారి చూస్తే మీకు అర్థం కాదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒక్కసారితో మీకు అర్థం కాదు. ఈవిడ ఏంటో ఏం చెప్తుందో ఏమీ అర్థం కాదు. 1-2 సార్లు వినండి అసలు ఏం చెప్తున్నాను అనేది. నా బిజినెస్కి, ఎందుకంటే నేను కూడా మీలాగా ఒక సాధారణమైన ఉమెన్నేనండి. నాకు ఏమంటారు, పెట్టుబడి పెట్టడానికి కూడా సపోర్టింగ్ కూడా అంటే తక్కువ, అంత ఏం లేదు. నార్మల్గా చిన్నగా స్టార్ట్ చేసి కొంచెం ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతున్న స్టేజ్లోకి నేను వచ్చాను. అర్థమవుతుందా? ఇదంతా చేయడానికి సిక్స్త్ సెన్స్ అనేది మన మైండ్కి ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను, అంతే. ఇక్కడ అంతకు మించి ఏం లేదండి. సో ఇప్పుడు చెప్పాను కదా అలైన్మెంట్ అనేది. ఈ అలైన్మెంట్ అనేది మనం ఉంటే సైలెంట్గా, స్టడీగా, స్మూత్గా, హాయిగా అనిపించే ఒక అంతరస్థితి అంది, అంతే. సరళమైన ఈ స్థితితోటి మనం మిరాకిల్స్ని అంటే అద్భుతాలను కూడా మనం చూడవచ్చు. అంటే మనకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ అండి అది. ఈ అలైన్మెంట్, ఇంతసేపు అలైన్మెంట్ అంటున్నా, అలైన్మెంట్ అంటే అదేనండి, ఆలోచనకి మధ్య వచ్చే ఒక గ్యాప్. ఆ గ్యాప్ని మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అదే అలైన్మెంట్. అసలు ఇదంతా ఎందుకు చెప్పాను కదండి, నాకు ఏం చేయాలో అంటే టీచింగ్ ఫీల్డ్ ఆపేశాక ఏం చేయాలి అనే ఆలోచించినప్పుడు నాకు ఈ అలైన్మెంట్ గురించి తెలుసుకున్నాను కొన్ని బుక్స్ ద్వారా. అవన్నీ మీకు ఫర్దర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదంతా కూడా నేను ఆచరణలో పెట్టాను. దెన్ బిజినెస్లో నేను అనుకున్న విధంగా నేను ఇప్పుడు స్థిరపడ్డానండి. మీకు కూడా ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో అలైన్మెంట్ అని టైప్ చేయండి. ఇవంతా కూడా నేను ఒక దగ్గర నేర్చుకొని మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్. కానీ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి నాకైతే. అంటే కెరియర్ గ్యాప్ ఇచ్చిన వాళ్ళకు కూడా, మైండ్ ప్రెజర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను నా బిజినెస్కి. ఇంకా మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా నేనైతే హెల్ప్ చేస్తాను. కాంటాక్ట్ అవ్వండి. 7901104027 ఓన్లీ వాట్సాప్ నెంబర్ అండి. ఇక్కడ ఎంటర్ చేయలేదు, ఒకసారి రివైండ్ చూసుకొని కాంటాక్ట్ అవ్వండి, మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.